హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు. పోటీ పరీక్షలలో అది సెంట్రల్ లెవెల్ అయినా, స్టేట్ లెవెల్ అయినా, తెలంగాణ అయినా, ఏపీ అయినా, ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఒక కీలక రోల్ ప్లే చేసే, ఎక్కువ క్వశ్చన్స్ని అందించే, ఎక్కువ మార్కులను అందించే ఒక సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. పోటీ పరీక్షలలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, అదేవిధంగా ఎక్కువ మంది భయపడేది, ఎక్కువ మందికి నచ్చనిది, ఎక్కువ మంది ఇబ్బంది పడేది, ఎక్కువ మంది తక్కువ మార్కులు స్కోర్ చేసేది కరెంట్ అఫైర్స్లోనే. ఎందుకంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కథ వేరు, కరెంట్ అఫైర్స్ కథ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అనుకుందాం. ఒక్కసారి నేర్చుకుంటే మనం ఎప్పటికీ మర్చిపోము. కొంత గ్యాప్ వస్తే కొన్ని టెక్నిక్స్, కొన్ని షార్ట్ కట్స్ మర్చిపోతామేమో, కానీ బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ మెథడ్స్ మర్చిపోము. మళ్ళీ కాస్త చూసుకుంటే చేయొచ్చు. రీజనింగ్ కూడా సేమ్. హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ అయితే ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏమీ మారదు. పాలిటీ లాంటి సబ్జెక్ట్స్లో కొన్ని మాత్రం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకానమీలో కొంత డేటా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ బేసిక్ సైన్స్ ఉంటుంది కదా, ఈ బయాలజీ, అదేవిధంగా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ మారదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్టు కూడా ఎంతో కొంత మారుతుంటుంది, కానీ 80 to 90% సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. వన్స్ యూ గెట్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ దోస్ సబ్జెక్ట్స్. అయితే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మాత్రం కథ వేరు. ఎందుకంటే 2016లో నేను గ్రూప్ 2 రాసినప్పుడు కరెంట్ అఫైర్స్ చదివినే ఉన్నాయి కదా, అవి ఇప్పుడు పనికిరావు, ఒక్కటి కూడా పనికిరాదు. 2018లో గ్రూప్ 4 ఎగ్జామ్లో నేను స్టేట్ లెవెల్లో అత్యుత్తమ ర్యాంకు 100 లోపల 72 ర్యాంక్ తెచ్చుకున్నా కదా, అందులో నేను చేసినటువంటి కరెంట్ అఫైర్స్, అందులో నేను చదివిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు పనికిరావు. కానీ అప్పుడు చదివిన పాలిటీ, అప్పుడు చదివిన హిస్టరీ, అప్పుడు చదివిన మూమెంటు అన్నీ ఇప్పుడు పనికి వస్తాయి. అందుకే ఇది ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. అయితే ఈ కరెంట్ అఫైర్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మనము ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మనము డిస్కస్ చేయబోతున్నాము. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో టార్గెట్ 1000 ప్రోగ్రాంలో, ఇతర ప్రోగ్రాంలు టార్గెట్ 1000 నుంచి నేను అందిస్తున్నటువంటి సబ్ కంటెంట్, అదర్ కోర్సెస్, ఓకే, ఇతర కోర్సులలో కూడా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఈ సోర్సెస్ ఏంటి, మనం మన క్లాసెస్లో ఏమేమి చెప్తాము అనేది ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్లో ఉంటుంది. ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి క్వశ్చన్ రాదు ఎగ్జామ్లో, కానీ ఇంట్రడక్షన్ క్లాస్ మీద బేస్ అయ్యే నెక్స్ట్ క్లాసెస్ డిపెండ్ అయి ఉంటాయి. మీకు ఒక ఐడియా చదవడానికి కానీ, క్లాసెస్ వినడానికి కానీ ఒక ఐడియా వస్తుంది. కాబట్టి సో ఈ వీడియోలో మీకు నేను చెప్పే కంటెంట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంట్రడక్షన్ క్లాసే కదా అని చెప్పేసి పక్కన పెట్టొద్దు. ఇది విన్న తర్వాతనే నెక్స్ట్ క్లాసెస్ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకే. అయితే ఫ్రెండ్స్, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో నేను అందిస్తున్నటువంటి టార్గెట్ 1000 కోర్స్ కావచ్చు, ఇతర కోర్సుల పైన అభ్యర్థులు అడిగినందుకు గాను ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ నేను రన్ చేస్తున్నా. 25% డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా ఏదైనా ఇతర కోర్సులు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు గ్రూప్ 4 టెస్ట్ సిరీస్లో 60% డిస్కౌంట్ ఉంది. వాటికి సంబంధించిన కూపన్లు ఉన్నాయి. సో మీరు ఎవరైతే మన క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు, టార్గెట్ 1000 ప్రోగ్రామ్ కావచ్చు, ఇతర ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, ఏ క్లాసెస్ అయినా కావాలనుకుంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ మొబైల్ యాప్ ఉంది. బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడి నుంచి ఆ లింక్ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్సు పైన డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ఏ కోర్స్ కావాలో నచ్చిన కోర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా మన టార్గెట్ 1000 ప్రోగ్రాంలో అన్ని ప్రోగ్రాంలో వస్తుంది. అయితే మీకు ఇతర సబ్జెక్టులు వద్దు అనుకుంటే, కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు పెడుతున్నాను. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కంటెంట్ ప్రస్తుతం ఈ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే కనిపిస్తుంది. డైలీ మీ క్లాసెస్, మీకు కరెంట్ అఫైర్స్ చెప్పే కొద్దీ డైలీ క్లాసెస్ యాడ్ అవుతుంటాయి. మీకు కంటెంట్ అంటే క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తా. అవసరమైన ప్రతి చోట ఇంగ్లీష్ టర్మ్స్ కూడా యూజ్ చేస్తా. అదేవిధంగా నోట్స్ మాత్రము బైలాంగ్వేజ్, తెలుగు నోట్స్ సపరేటు, ఇంగ్లీష్ నోట్స్ సపరేటు. సేమ్ కంటెంట్కి బోత్ లాంగ్వేజెస్లో బైలాంగ్వేజ్గా మీకు కంటెంట్ ఇస్తా. సో మీరు కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ చదువుకోవచ్చు. సో ఈ కోర్సు డీటెయిల్స్, అంటే దీనికి సంబంధించిన ఫీజు వివరాలు, ఎలా తీసుకోవాలి, ఇంకొంత ఇన్ఫర్మేషన్ నేను వీడియో చివరిలో చెప్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, తర్వాత లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా నచ్చినా నచ్చకపోయినా మీ మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడవచ్చు. అదేవిధంగా మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్, మోటివేషన్ మన ఛానల్ నుంచి వస్తుంది, ఓకే. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. కరెంట్ అఫైర్స్
వర్తమాన అంశాలు మన ప్రతిరోజు జీవితంలో అంటే కాంటెంపరీగా ఎవ్రీడే లైఫ్లో జరిగే విశేషాలే కాంటెంపరీ ఇష్యూస్ అని చెప్పేసి అంటాము. వాటినే కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు అని చెప్పేసి అంటాము. అయితే సో ఇవి అనేక రకాలుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు, రకరకాలుగా డివైడ్ చేసి నేర్చుకుంటుంటాము. కొన్ని అవసరం లేకుంటాయి, మన ఎగ్జామ్లో అడగరు, కొన్ని అవసరం అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోజు జరిగే విషయాలు ఉంటాయి కదా, అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ అదయింది ఇదైంది, ఇవన్నీ వార్తాపత్రికల్లో వస్తుంటాయి. సో అవన్నీ మనకి ఎగ్జామ్స్లో అడగరు, కానీ మనకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద అంటే సదస్సులు కావచ్చు, సమావేశాలు కావచ్చు, క్రీడలు కావచ్చు, ముఖ్యమైన పర్యటనలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన డెవలప్మెంట్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేసే పథకాలు, వాళ్ళు చేసే అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో ఈ విధంగా డివైడ్ చేసుకొని మనము మన ఎగ్జామ్స్కి పనికొచ్చే కరెంట్ అఫైర్స్ని గ్యాదర్ చేసుకొని చదువుకొని ఎగ్జామ్లో మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అసలు లాభం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి? కరెంట్ అఫైర్స్ని వదిలిపెట్టి మిగతా చదువుకునే సబ్జెక్టు జాబ్ తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోవచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఎక్కువ మార్కులు, హై వెయిటేజ్. ఏ క్వశ్చన్ పేపర్లో అయినా, ఏ ఎగ్జామ్ అయినా, జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంది కదా, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, అదేవిధంగా ఏఈ, ఏడబ్ల్యూ, డిఏఓ, జేఎల్, పిఎల్, డిఎల్, ఇంకా అన్ని రకాల పోటీ పరీక్షలలో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంది కదా, అందులో 150 మార్కులకు గాను. ఇక టీఎస్పీ ఎగ్జామ్స్ కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినా కూడా, లేదంటే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అయినా, ఎందులో అయినా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం 15 మార్కులు, 15 నుంచి 20 మార్కులు, కొన్ని సందర్భాలలో 25 నుంచి 30 మార్కులు కూడా ఎన్నైనా అడగొచ్చు. సో మినిమం 15 to 20 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్లే. ఈ 15 నుంచి 20 మార్కులు వచ్చే వెయిటేజ్లో కనీసం 10 మార్కులు మనం తెచ్చుకోగలిగితే, అంటే 50%, 20 మార్కుల్లో 10 మార్కులు తెచ్చుకోగలిగితే మనము ఇతర అభ్యర్థుల కంటే 2-3 మార్కులు కనీసం ముందుంటాము. ఆ 2-3 మార్కులే మన ర్యాంకును డిసైడ్ చేస్తాయి. ఆ 2-3 మార్కులే మనని టాప్ లెవెల్లో కూర్చోబెడతాయి. ఆ 2-3 మార్కులే మనకు జాబ్ని తెచ్చిపెడతాయి. కాబట్టి అందరూ భయపడేది, అందరూ నెగ్లెక్ట్ చేసేది, అందరూ వదిలిపెట్టేది మనం నేర్చుకోవాలి. అలా అని చెప్పేసి మిగతా సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయడం కాదు. అందరితో పాటు అందరిలాగా చదువుతూ మనం కాస్త ముందుండాలంటే కాస్త ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి. అదే ఈ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఇతర సబ్జెక్టులపై ప్రభావం, ఎఫెక్ట్ ఆన్ అదర్ సబ్జెక్ట్స్. అంటే కరెంట్ అఫైర్స్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఈ మధ్య కాలంలో కరెంట్ ఇష్యూస్ మీద, కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయ్యి సబ్జెక్ట్ అడుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ కొన్ని కరెంట్ ఇష్యూస్ మీద అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా అంటే గత సంవత్సరం 2022లో 2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. అంటే సో ఇంకా 1 year దాటలేదు, 1 year లోపు ఉన్నాయన్నీ కూడా మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ కింద తీసుకుంటాము. సో అందుకే రీసెంట్గా జరిగిన ఎస్ఐ ఆఫ్ పోలీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే రాజ్యసభ చైర్మన్ ఎవరు, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సాధారణంగా రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి ఉంటాడు. పదవీ రీత్యా ఓకే, అతని పదవీ రీత్యానే అతను రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు. ఇది మనము పాలిటీలో కాన్సెప్టు, అది గుర్తుండాలి. దాంతోపాటు కింద ఇచ్చిన పర్సన్స్లో అదే క్వశ్చన్ ఎందుకు ఇచ్చారంటే లేటెస్ట్గా అంటే 2022లో మారడం జరిగింది. కాబట్టి పాలిటీలో భాగంగా అడిగినప్పటికీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ చేసుకొని అడగొచ్చు. సో ఈ విధంగా సబ్జెక్టు మీద ప్రభావం ఉంటుంది. ఏవైనా హిస్టారికల్ ప్లేసెస్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించిన అంశాలు కరెంట్ అఫైర్స్లో వార్తల్లో ఉంటే హిస్టరీ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సైన్స్కి సంబంధించి సైన్స్లో క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ అయితే ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్. ఈ విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా ఈ కరెంట్ అఫైర్స్ వల్ల అదర్ సబ్జెక్ట్స్లో ఆయా టాపిక్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు అనే చాప్టర్ ఒకటి ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో. భూకంపాలు అంటే ఏంటి, భూకంపాలు ఎలా సంభవిస్తాయి, ఎన్ని రకాల భూకంపాలు ఉంటాయి, ఓకే, సో భూకంపాన్ని కొలిచే సాధనాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనము డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ వీటన్నిటి సబ్జెక్టులో మనం నేర్చుకుంటుంటాము. అయితే ఈ మధ్య కాలంలో ఒక పెద్ద భూకంపం, వేలాది మందిని చంపినటువంటి భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా ఈ కంట్రీస్లో సంభవించింది. కాబట్టి భూకంపాలు అనే చాప్టర్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో, అన్నిట్లో కూడా. దాని నుంచి ఏదో ఒక రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనకు తెలియకుండానే ఇతర సబ్జెక్టులలో ఈ కరెంట్ అఫైర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 నుంచి 20 క్వశ్చన్స్ని తీసుకొస్తాయి. 10 to 20 క్వశ్చన్స్. అంటే కరెంట్ అఫైర్స్ మనం చదువుకోగలిగితే 10 నుంచి 20 క్వశ్చన్స్ ఇతర సబ్జెక్టులలో కూడా ఆ సబ్జెక్ట్ని హైలైట్ చేసుకుంటాం. కాబట్టి
వాటి నుంచి క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంది. అంత రోల్ ప్లే చేస్తుంది కరెంట్ అఫైర్స్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గానే ఉంటాయి. ఎకానమీలో వచ్చే బడ్జెట్ కానీ లేదంటే ఆర్థిక సర్వే ఉంటుంది కదా, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ కూడా కరెంట్ ఇష్యూస్ కిందనే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. అదేవిధంగా హై కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తుంది. మనము కనుక కరెంట్ అఫైర్స్ చదివాము అనే ఫీలింగ్ మనకు ఒకసారి వచ్చిందనుకోండి, అది గుర్తుండకపోని ఎగ్జామ్లో వేరే విషయం, కానీ నేను కరెంట్ అఫైర్స్ కూడా చదువుకున్నాను అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నీ మైండ్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. కరెంట్ అఫైర్స్ వదిలిపెట్టి చదివామనుకో, సో ఒక భయం ఉంటుంది, అమ్మో ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగితే నా పరిస్థితి ఏంటి అనే ఒక భయం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వదిలిపెట్టినా అనే భయం ఉంటుంది. అదే నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మొత్తం చదవకపోయినా బేసిక్ లెవెల్లో చదువుకున్నా కూడా నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్యారీ అవుతుంది ఎగ్జామినేషన్లో. అది మనకు కొన్ని మార్కులను యాడ్ చేస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. వీ మస్ట్ రీడ్ కరెంట్ అఫైర్స్. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సోర్స్ ఏదైనా కానీ, మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో కానీ, బయట కానీ, బుక్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, వాట్ ఎవర్ ద సోర్స్ మే బీ, బట్ యూ మస్ట్ ఫాలో కరెంట్ అఫైర్స్. యూ మస్ట్ రీడ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో యూ మస్ట్ గెట్ కమాండ్ ఓవర్ కరెంట్ అఫైర్స్. ఇది ఇప్పుడు క్వశ్చన్ ఏంటా క్వశ్చన్, ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి? ఇది పెద్ద క్వశ్చన్. అసలు ఎన్ని నెలలు చదవాలి? ఒకరేమో సంవత్సరం అంటారు, ఒకరేమో 9 నెలలు అంటారు, ఒకరేమో 8 నెలలు అంటారు, ఒకరేమో 6 months అంటారు, ఒకరు అవన్నీ అవసరం లేదు, 4 నెలలు చాలు, 4 నెలలు చాలు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. మరి ఏది నిజం? కొన్ని సందర్భాలను బట్టి, రకరకాల సందర్భాలను బట్టి అన్నీ నిజమే. అయితే నా ఒపీనియన్ ప్రకారము 3 రకాల కేటగిరీ చేసిన. ఫస్ట్ వన్ 6 నెలల కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్. ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్ నుంచి 70% వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ. ఓకే, దాదాపుగా 60 నుంచి 70%, 70% క్వశ్చన్స్ కవర్ అయ్యేది 6 months కరెంట్ అఫైర్స్. ఓకే, అదొకటి. నెక్స్ట్ 6 to 9 months ఉంటుంది కదా, 6 to 9 months అంటే 7వ నెల, 8వ నెల, 9వ నెల, ఈ 3 నెలలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ నుంచి 20% వరకు వస్తున్నాయి. నెక్స్ట్ 9 to 12 months కరెంట్ అఫైర్స్, ఇవి వచ్చేసి 10%. ఈ విధంగా మనకు మొత్తం క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. కొన్ని సందర్భాలలో సంవత్సరాన్ని దాటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అంటే ఈ ఏప్రిల్ నెల ఉంది కదా, ఈ ఏప్రిల్ నెలతో పోలిస్తే గత సంవత్సరం 2022 ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే సంవత్సరం పీరియడ్, కానీ 2021లో ఆగస్టులో, సెప్టెంబర్లో జరిగినవి కూడా కొన్ని సందర్భాలలో అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటివంటే కొన్ని రకాల క్రీడా సమాచారాలు, 3-4 సంవత్సరాలకు ఒకసారి జరిగే రిపోర్టులు, లేదంటే 3-4 సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద పెద్ద టోర్నమెంట్లు అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ 2020 ఒలింపిక్స్ అనేటివి 2021లో జరిగినాయి, 2021లో జరిగినాయి కోవిడ్ కారణంగా. అయితే ఆ ఒలింపిక్స్ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతాయి? 2024లో జరుగుతాయి. అప్పటి వరకు అవే మనకున్నటువంటి లేటెస్ట్ డేటా, అందుకే దాని నుంచి క్వశ్చన్ అడగొచ్చు. ఫారెస్ట్ రిపోర్ట్, ఓకే, అటవీ నివేదిక ఉంది కదా, ఈ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి 2021లో వచ్చింది, 2 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, 2023లో ఈ సంవత్సరం మళ్ళీ రావాలి. అది వచ్చేంత వరకు 2021 ఫారెస్ట్ రిపోర్టే మనకు 2 years అవుతున్నా కూడా అదే కరెంట్ అఫైర్స్గా భాగంగా ఉండొచ్చు, లేదంటే ఆయా సబ్జెక్టు జాగ్రఫీలో భాగంగా, లేదంటే ఎన్విరాన్మెంట్లో భాగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని దాటుతాయి, కానీ జనరల్గా చూసినట్లయితే 6 months వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 months అంటే ఏ 6 months ఎప్పటికి చదవాలి అనే డౌట్ వస్తుంది. మీరు ప్రిపేర్ అయ్యే పరీక్షకు 1 నెల ముందు వరకు 6 నెలలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30వ తేదీ 30th ఏప్రిల్ ఆ రోజు ఉన్న పరీక్షలు చాలా ఉన్నాయి. అయితే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది, కానిస్టేబుల్ మెయిన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉంది. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే 1 నెల ముందు వరకు అంటే ఏప్రిల్ మొత్తం వదిలిపెట్టేసేయండి, మార్చ్ 2023 వరకు అంటే మార్చ్, దాని ముందు ఫిబ్రవరి, దాని ముందు జనవరి, దాని ముందు డిసెంబర్, దాని ముందు నవంబర్, దాని ముందు అక్టోబర్, అంటే అక్టోబర్ టు మార్చ్ వరకు కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అవే మనకు 60 to 70% క్వశ్చన్స్ కవర్ చేస్తాయి. రీసెంట్గా జరిగిన SI ఆఫ్ పోలీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ ఆ టైంలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగినట్లు నాకు అనిపించింది. ఇది నెక్స్ట్ 6 నుంచి 9 నెలలు అంటే దాని ముందు, అంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో అక్టోబర్ కంటే ముందు అంటే సెప్టెంబరు, ఆగస్టు, జూలై, ఆ తర్వాత 9 నెలలు అంటే దానికంటే ముందు 3 నెలలు చదవాల్సి ఉంటుంది. చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఫస్ట్ 6 నెలలు అనుకున్నాను చూడు, ఈ 6 months కరెంట్ అఫైర్స్ వార్తల్లో నిలిచిన ప్రతి అంశం కూడా, ఏ టాపిక్ అయినా సరే, సో మనకి ఎగ్జామ్లో పాయింట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతిదీ కూడా
క్లియర్గా చదువుకోవాలి. దానిపైన మంచి నాలెడ్జ్, బేసిక్స్ అయినా పర్ఫెక్ట్ ఉండాలి. మరీ డెప్త్గా లేకపోయినా బేసిక్స్ అన్న పర్ఫెక్ట్ ఉంటే వాటి క్వశ్చన్స్ని మనం 70 to 80% చేస్తాము. ఇదొకటి. నెక్స్ట్ 6 నుంచి 9 నెలల మధ్యలో ఈ 3 months చదవాలనుకుంటే ఎక్కువగా వార్తల్లో నిలిచినాయి ప్రతి విషయం చదవకండి. ఇంపార్టెంట్ అనిపించినవి, ముఖ్యంగా ఎక్కువగా వార్తల్లో నిలిచినవి చదవండి. నెక్స్ట్ 9 to 12 months చదివేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా ప్రచారం అయ్యి హైలైట్ అయ్యి సంచలనం సృష్టించి బాగా వార్తల్లో నిలిచిన అంశాలు ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే చదవండి ఈ 9 to 12 monthsకి సంబంధించి. ఇక అంతకు ముందు అంటే నేను ఇందాక చెప్పాను కదా, సో అతి ప్రధానమైనవి 4 ఏళ్లకోసారి 2 ఏళ్లకోసారి రిపోర్టులు వచ్చేటివి, అదేవిధంగా జరిగే క్రీడలు అంటే ఫిఫా వరల్డ్ కప్ కావచ్చు ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రిపరేషన్. ఇట్లా చదువుకోండి. ఫైనల్గా నేను చెప్పేదంటే ఏంటంటే 6 నెలలు మీరు పర్ఫెక్ట్ అవ్వండి చాలు, అంతకంటే ఎక్కువ మీకు టైం ఉంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయనే భయంతోనే మీరు సగం ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో 1-2 సంవత్సరాలు అవసరం లేదు. మీరు చదివేది 6 months పర్ఫెక్ట్ అవ్వండి, ఇట్స్ ఎనఫ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోర్సెస్, ఏం చదవాలి మరి ఎక్కడి నుంచి చదవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో డైలీ న్యూస్ పేపర్ బెస్ట్ సోర్స్. డైలీ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, అదర్ లాంగ్వేజెస్. కానీ కండిషన్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో బాగా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నావు, 2024లోనో 2025లోనో నువ్వు అటెంప్ట్ ఇవ్వబోతున్నావు. సో సీరియస్ అటెంప్ట్ ఇవ్వబోతున్నావు. అలాంటప్పుడు మోర్ దెన్ 1 year టైం ఉంది. నువ్వు డైలీ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పెట్టుకొని ఒక 1/2 hour 1 hour చదివి అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు నీకు కరెంట్ అఫైర్స్ అనిపించేటివి, ఎగ్జామ్లో వస్తవి అనిపించేటివి, సో నీకు నచ్చినట్లుగా నోట్స్ రాసుకొని తయారు చేసుకుంటే నీ సొంత నోట్స్ ప్రిపేర్ అవుతుంది. సొంతంగా నువ్వే ఒక కరెంట్ అఫైర్ పుస్తకం తయారు చేసుకుంటావు, దానివల్ల ఎక్కువ గుర్తుంటుంది. బట్ దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ఇది టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఓకే, టెస్ట్ లాగానే ఆడాలి, అంతేకాని 2020 మ్యాచ్లో టెస్ట్ ఆడతా అంటే మాత్రము ఇంకోసారి మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. కాబట్టి సో ఇది ఇప్పుడు చేయొద్దు, ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు ఇది చేయొద్దు. సెకండ్ వన్, మంత్లీ మ్యాగజైన్స్. ప్రతి నెల చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, చాలా పబ్లికేషన్స్ వాళ్ళు, ఎక్స్పర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఇస్తుంటారు, మంత్లీ మ్యాగజైన్స్ రూపంలో ఇస్తుంటారు. అనేకం ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇది కూడా 6 months లేదా అంతకంటే ఎక్కువ టైం ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మ్యాగజైన్ తీసుకొని అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ బాగా చదువుకోండి. అయితే 3 to 4 months, 2 months టైం ఉంది. 2 months or 3 to 4 months ఉంటే 6 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నటువంటి బుక్స్, మెటీరియల్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. చార్ట్ రూపంలో కానీ లేదంటే చిన్న బుక్స్ రూపంలో కానీ ప్రీవియస్ 6 months సంబంధించి ఒక సింగిల్ బుక్, అంటే అన్ని మ్యాగజైన్స్ కాకుండా సింగిల్ బుక్ రూపంలో ఇస్తున్నారు. అలాంటివి చదువుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఇది ఏది చదివినా కూడా మీకు కంటెంట్ అనేది గుర్తుండే విధంగా కొంత అర్థం చేసుకుంటూ చదువుకోండి తప్ప కరెంట్ అఫైర్స్ అంటే ఇష్టం లేకుండా బోర్ వచ్చే విధంగా ఏదో చదివాము అంటే మాత్రం గుర్తుండదు. సో చదివేదేదో పర్ఫెక్ట్ చదవండి. సెకండ్ వన్, మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో, మన యాప్లో మనం ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ కూడా, ప్రిపేర్ అవ్వబోయే వాళ్ళకు కూడా, సో నేను ఇచ్చే మెటీరియల్ అనేది నేను అనేక మెటీరియల్స్ నుంచి గ్యాదర్ చేసుకొని నేను చదువుకొని నేను ఏదైతే ఇంపార్టెన్స్ అనుకుంటానో నా ఎగ్జామ్కి అది నేను నోట్స్ రాసుకొని మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాలాగా ప్రిపరేషన్ చేసినట్లే. కాబట్టి నేను ఇచ్చే మెటీరియల్ ఇంకా షార్ట్గా ఉంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి, తక్కువ కంటెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ కెన్ ఈజీలీ ఫాలో. ఓకే, సో ఇందులో క్లాసెస్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నోట్స్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. కాబట్టి మీరు నేను ఇచ్చేది డైలీ ఫాలో అవ్వండి. నేను ఎంత ఇస్తా మరి, ఎన్ని మంత్స్ అంటే 6 months కరెంట్ అఫైర్స్, అంటే అక్టోబర్ టు మార్చ్ 2023 వరకు ఇస్తా ప్రస్తుతం. అయితే ఫ్యూచర్లో ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆగస్ట్లో గ్రూప్ 2 ఉంది, తర్వాత గ్రూప్ 3 ఉండొచ్చు. సో ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవ్రీ మంత్, అంటే ఈ 6 months కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మే నెలలో, మే కరెంట్ అఫైర్స్ జూన్ నెలలో, జూన్ కరెంట్ అఫైర్స్ ఆగస్టు నెలలో, ఈ విధంగా పెడుతూనే ఉంటా. మన కోర్సెస్ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే ఈసారి ఇప్పుడు జరుగుతున్న ఈ 80,000కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నన్ని రోజులు ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే వరకు కూడా రెగ్యులర్గా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి చెప్పిన తర్వాత ఇంకా చెప్పను, ఎందుకంటే అది అయిపోతుంది. కానీ ఇవి మాత్రం రెగ్యులర్గా యాడ్ చేస్తూనే ఉంటా. దట్ ఈస్ ద బెనిఫిట్. అందుకే టార్గెట్ 1000లో ఇవి యాడ్ చేస్తున్నా, అదర్ కోర్సెస్లో యాడ్ చేస్తున్నా, సపరేట్గా ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా పెడుతున్నా. అందుకే ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, వాట్ కవర్డ్, ఏం కవర్ అవుతుంది, మనం ఏం కవర్ చేస్తామంటే ముఖ్యమైన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న కొన్ని అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు ఈ పద్మ అవార్డ్స్ అనేటివి రీసెంట్గా ప్రకటించడం జరిగింది.
అదేవిధంగా మనకు ఆస్కార్ అవార్డులో మనకు ట్రిపుల్ ఆర్ రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి RRR మూవీ ఉంది కదా, దానికి నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఈ విధంగా ఇవి ఎక్కువగా వార్తల్లో నిలిచినాయి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నోబెల్ బహుమతులు 2022లో ప్రకటించిన నోబెల్ పురస్కారాలు, అంతర్జాతీయ సమావేశాలు చాలా ఇంపార్టెన్స్ ఉన్నవి, ఎక్కువగా వార్తల్లో నిలిచినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అంతా ఇస్తా. వీటి నుంచి మేజర్ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ మెజారిటీ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ టాపిక్స్, నెక్స్ట్ జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫ్యూచర్లో ఏపీకి సంబంధించినటువంటి అంశాలు కూడా యాడ్ చేస్తా. నెక్స్ట్ క్రీడా సమాచారం, ఓకే, క్రీడా అంటే స్పోర్ట్స్కు సంబంధించి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అవార్డులు, బహుమతులు, అనేక రకాల అవార్డులు, బహుమతులు ఇస్తూనే ఉంటారు, వాటికి సంబంధించి. సదస్సులు, సమావేశాలు అంటే కొన్ని మీటింగ్స్, ట్రీటీసు ఇవన్నీ జరుగుతుంటాయి, వాటికి సంబంధించి. సూచికలు, ర్యాంకులు అంటే అనేక సూచికలు ఉంటాయి, అందులో మన ఇండియాకి సంబంధించిన ర్యాంకులు ఉంటాయి, అవొకటి. అదేవిధంగా వార్తల్లో కొంతమంది వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు అంటే వాళ్ళకి అవార్డులు రావడమో, చనిపోవడమో, లేదంటే ఇంకేదో చేయడమో జరుగుతుంటుంది, అలాంటివి. నెక్స్ట్ అదర్ అంటే ఇవేవి కాకుండా, పైన చెప్పిన దాంట్లో కవర్ అవ్వకుండా, అందులో రాకుండా ఇంకా ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే సో అవి కూడా. ఈ విధంగా మనం కంటెంట్ యాడ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ క్లాస్. ఇక నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనకు కరెంట్ అఫైర్స్ మీకు విత్ నోట్స్ అందించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన టార్గెట్ 1000 ప్రోగ్రాంలో కానీ లేదంటే సపరేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశం. అయితే మీరు టార్గెట్ 1000 లాంటి కోర్స్ తీసుకుంటే అన్ని రకాల కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 1000 రూపీస్ కోర్స్ వాల్యూ అంటే వాల్యూ ఎక్కువ, బట్ కోర్సుకు మీకు మీ దగ్గర తీసుకుంటుంది 1000 రూపీస్ మాత్రమే. సో అయితే ప్రస్తుతం ఆఫర్లు కూడా ఉన్నాయి, 2 days ఈ ఆఫర్స్ ఉంటాయి. సో ఆఫర్స్లో కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. యూ కెన్ టేక్ ద కోర్స్ ఇన్ ఆఫర్ ఆల్సో. గ్రూప్ 4 పేపర్ 1 కోర్స్ తీసుకున్న అందులో కూడా ఈ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అదేవిధంగా సపరేట్గా ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ మేము చదువుకున్నాము, వేరే సోర్సులు ఉన్నాయి, లేదంటే కోచింగ్ తీసుకున్నాము, బుక్స్ చదువుతున్నాము, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు కూడా సపరేట్గా అంటే నేను చెప్పే కరెంట్ అఫైర్స్ మాత్రమే అందులో పెడతా విత్ నోట్స్, అది కూడా మీకు అందుబాటులో పెట్టబోతున్నా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కేవలం 200 రూపాయలు మాత్రమే, 200. ఓకే, సో కోర్స్ ప్రైస్ వచ్చేసి మీకు 499, 500 రూపీస్ ఉంటుంది. బట్ మీకు డిస్కౌంట్ స్టార్టింగ్లో మీకు డిస్కౌంట్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు డిస్కౌంట్లో 200 రూపీస్కి మీరు తీసుకోవచ్చు. తర్వాత డిస్కౌంట్స్ అన్నీ పోయిన తర్వాత అంటే ఈ ఆఫర్ తీసేసిన తర్వాత మీకు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే కావాలో మీరు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ. సో ఈ ఇంట్రడక్షన్ క్లాసే పెడతా. మీరు ఇప్పుడు కోర్స్ పర్చేస్ చేసిన వెంటనే ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే ఉంటుంది. రేపటి నుంచి డైలీ చెప్పే కరెంట్ అఫైర్స్ డైలీ మీకు యాడ్ అవుతుంటాయి, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ అవర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎగ్జామ్లో మంచి కంటెంట్ అందిస్తా, ఆ కంటెంట్ ఉపయోగించుకొని మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.